ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా మాధవ్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నెల 5వ తేదీన గుంటూరు జిల్లా పర్యటనకి రానున్నారని, బాపట్ల జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు మనతో తెలిపారు. పలు అధికారిక పార్టీ కార్యక్రమాల్లో మాధవ్ పాల్గొనున్నారని, ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాధవ్ గుంటూరు రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయనకి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఈ నెల 5వ తేదీన గుంటూరుకు రానున్నట్లు బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మనతో తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరఫున మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అన్ని జిల్లాల్లో సారథ్యం పేరిట పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగా రేపు 5వ తారీఖు గుంటూరులో భారీ ఎత్తున శోభాయాత్ర జరుగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర గుంటూరు కన్వెన్షన్ సెంటర్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ నుంచి గుంటూరు శ్రీ కన్వెన్షన్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా 5వ తారీఖు ఉదయం ఆర్ఎస్ఎస్ సంఘ శాఖకు వెళ్తారు వారు. దాని తర్వాత చాయ్ పే చర్చా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మన గుంటూరులో ఉన్నటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు. తదనంతరం మన సిల్లీస్ డాబా దగ్గరికి వెళ్ళి శోభాయాత్రలో పాల్గొంటారు. ఆ శోభాయాత్ర అనంతరం శ్రీ కన్వెన్షన్ సెంటర్లో భారీ ఎత్తున విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుంది. తదనంతరం అమరావతి జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది. తదనంతరం ఎవరైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నాయుడమ్మ గారి గృహాన్ని సందర్శించి వారిని పలకరించి తదనంతరం 5:30కి అర్చకులతో రాష్ట్ర అర్చక జేఏసీ నాయకులతో సమావేశం ఉంటుంది. దాని తర్వాత బీజేపీ కార్యకర్త ఇంటికి డిన్నర్కి కూడా వెళ్తారు. ఆ కార్యక్రమం అంతటితో ముగుస్తుంది. అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిన్న విజయవాడలో మంగళగిరిలో సీకే ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి వారు వచ్చి దాదాపు 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అలాగే ఎన్డీఏ ఈ 14-15 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఈ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి సహకరించడంలో భాగంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కలుపుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంతో అభివృద్ధి దిశలో పయనిస్తున్నారు. వారికి అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో వాటన్నిటిని కూడా సక్రమంగా వినియోగిస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు. వారికి ధన్యవాదాలు. మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రజలే చేస్తున్నటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఎంతో అభివృద్ధి దిశలో మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. అధ్యక్షులు తిరుపతిరావు గారు తెలియజేసినట్లుగా మరి నూతనంగా ఎన్నికైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మొత్తం రాష్ట్రం యొక్క పర్యటనని తలపెట్టారు. సారథ్యం అనేటువంటి పేరిట మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి 5వ తారీఖు మంగళవారం మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది, గుంటూరుకి రావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఉదయంలో
మరి మాకు మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల యొక్క కార్యకర్తలతో మాకు శాఖ కార్యక్రమం అనేది ఉదయం 6:30కి గురవయ్య కాలేజీలో గ్రౌండ్లో జరుగుతుంది. అలాగే చాయ్ పే చర్చా కార్యక్రమం ఈ పక్కనే ఉన్నటువంటి మనకి పార్క్ ఏదైతే ఉందో ఎరండవాల్పేట కొండ్రికాంక్షయ పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ సమీపంలోనే ఒక ఛాయ్ దుకాణం దగ్గర ఛాయ్ తాగుతూ అక్కడికి ఉన్నటువంటి ప్రముఖుల్ని మరి గుంటూరు నగరవాసుల్ని కలిసి ముచ్చటించేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు. తదనంతరం ఈ కొండ వెంకటప్పయ్య గారు ఎవరైతే ఉన్నారో మరి వారు గుంటూరు వాసి, స్వాతంత్ర సమరయోధుడు. మరి వారికి ఉన్నటువంటి వందలాది ఎకరాల భూముల్ని పేదల ఇళ్లకి అలాగే మరి నగరాభివృద్ధికి ఏదైతే సొంత ఆస్తి మొత్తాన్ని వెచ్చించారో అటువంటి మహానుభావుడిని మరి పూలమాలతో సత్కరించుకోవటం, తర్వాత మరి చిల్లీ దావా ఏదైతే ఉందో ఎన్ఆర్ రింగ్ రోడ్ జంక్షన్ అక్కడి నుంచి అక్కడ పతాకావిష్కరణ భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి మరి వేలాది మంది కార్యకర్తలకు ర్యాలీగా బయలుదేరి శోభాయాత్ర జరుగుతుంది. అక్కడి నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ని వెళ్ళటం, శ్రీ కన్వెన్షన్ హాల్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. విస్తృత స్థాయి కార్యక్రమంలో మరి జిల్లా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. దిశానిర్దేశం అయిన తర్వాత మరి అక్కడ పాత్రికేయ మిత్రులతో సమావేశం చర్చాగోష్ఠి ఉంటుంది. అలాగే మరి ఏదైతే అమరావతి జేఏసీ ఉన్నారో వారు కూడా వచ్చాడు కలిసి మాట్లాడేదానికి అక్కడ కూడా జరుగుతుంది. తర్వాత మరి నాయుడమ్మ గారు అని చెప్పి ఇక్కడి నుంచి పద్మశ్రీ అవార్డు గ్రహించినటువంటి మరి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వారిని వెళ్ళి మర్యాదపూర్వకంగా వారిని పలకరించి శుభాకాంక్షలు తెలియజేయటం అనేటువంటిది ఒక కార్యక్రమం తీసుకుని సాయంకాలం హిందూ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో అందులో రాష్ట్ర అత్యక సమాఖ్య జేఏసీ రకరకాల అత్యక సమాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా జేఏసీగా ఉన్నారు. వారికి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మరి రాష్ట్రాధ్యక్షుల్ని కలిసి వారి సమస్యలను తెలియజేసుకోవడం కోసం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని మన గుంటూరు జిల్లా మరి హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో ఉన్నటువంటి ఆడిటోరియంలో మరి పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరవుతారు. తదనంతరం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన తర్వాత వారు ఇక్కడి నుంచి మరి మన పక్క జిల్లా అయినటువంటి బాపట్లకి సారథ్యం కార్యక్రమంలో అక్కడికి తిరిగి వెళ్తారు. ఈ రకంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మరి మన రాష్ట్రంలో సంబంధించిన అభివృద్ధి కేంద్రం ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మనకి అనేక వేల కోట్ల రూపాయలు మనకి ఆంధ్రప్రదేశ్కి వరదలాగా వస్తూ ఉన్నాయి. ఈ అందరినీ మనం ఎలా వినియోగించుకుంటామనేది మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన చాలా చక్కగా వినియోగించి అమరావతిని అభివృద్ధి చేసి మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతేనే మనకి శంకర విలాస్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి మనకి త్వరలోనే మరి మనకి కాజా నుంచి మనకి బైపాస్ రోడ్ అమరావతి నుంచి బైపాస్ రోడ్ కూడా తయారైపోయి త్వరలో అది కూడా రూట్ క్లియర్ అవ్వబోతూ ఉంది. ఈ రకంగా అనేక రకాలైన కార్యక్రమాలను మనకి అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.